హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఏం కర్రీ చేసిందా అనుకుంటున్నారా? రోటీలో కానీ, రైస్‌లో కానీ, బ్రెడ్‌లో కానీ అద్దిరిపోయే కర్రీ అండి. బీరకాయ ముక్కల్ని ఈ సైజ్ కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నానబెట్టుకున్న పెసరపప్పు, ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరి కూరి, ఫ్రెష్ కొబ్బరి అయితేనే తీసుకోండి. కార్తీక మాసం ఒకటి కదండీ! పూజలు రోజు చేస్తాం కాబట్టి కొబ్బరికాయ అనేది అవైలబుల్‌గా ఉంటుంది అందరికీ కూడా. ఆయిల్ అనేది వేసుకుని టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గించేసుకోవాలండి. మగ్గించేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం చేసుకున్న కొబ్బరి కూరి, నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుని, బీరకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపేసుకొని, ఉప్పు, కారం కూడా వేసుకుని కలిపేసుకోండి. ఏంటంటే కర్రీలో స్పెషల్ మనం తింటుంటే పెసరబద్ద పంటి కింద తగలాలి, బీరకాయ తగలాలి. అలా వండుకోవాలండి కర్రీ వండుకుంటే. కొబ్బరి కూరి, అందులో ఉండేటువంటి పాలు బయటకొచ్చి చాలా అంటే చాలా బావుంటుందండి కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కాస్త నీళ్ళనేది పోసుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. నిజంగా చపాతీలో కానీ, పరోటాలకు కానీ, రైస్‌లో కానీ, బ్రెడ్‌లో కానీ ఈ కర్రీ అయితే అదిరిపోతుంది. కార్తీక మాసం మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడైతే రైస్ పెట్టుకున్నాను, బ్రెడ్ పెట్టుకున్నాను, బీన్స్ కర్రీ పెట్టుకున్నాను. చూసారా పప్పు ఎలా కనిపిస్తుందో, పప్పు, బీరకాయ ఎలా కనిపిస్తుందో మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి.